చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నా. బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది? బాగుంది. అంటే బిగ్ బాస్ తర్వాత ఏంటంటే మనకు అభిమానులు మనకి పెరగటం, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ ప్రేమ అనురాగాలు పంచడం, అంటే లోపల నేను ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళు బాగా అంటే గుండెలో అంటే ఒక పాజిటివ్గా నన్ను తీసుకున్నారు. ఒక వ్యక్తిత్వం అనేటువంటి ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనడానికి ఒక సార్థకంగా నేను నిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది నేను లోపల నాకు ఏం అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత మీ వ్యక్తిత్వం చాలా బాగుంది అని చెప్పడం నాకు బాగా నచ్చింది. సో అంచేత చాలామంది అభిమానులు కూడా నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7లో ఇంత రికార్డ్ బ్రేక్లో ఆ రికార్డ్ లేదు. ఫస్ట్ టైం మన పల్లవి ప్రశాంత్ తమ్ముడు అది రికార్డ్ క్రియేట్ చేసిండు. అది ఆనందం. మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 7 అయితే హిట్ చేశారు అందరు కలిసి 100%. ఈసారి ఉన్న సక్సెస్ ఏ సీజన్కి లేదు. మొత్తం సీజన్ అయిపోయే వరకు, గ్రాండ్ ఫినాలే వరకు మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు, కంటెంట్ ఇస్తున్నారు, మొత్తానికి అయితే హిట్ చేశారు. సో రీసెంట్లీ జరిగిన బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ యొక్క టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. తనను అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు సార్. సో దాని గురించి ఏం చెప్పబోతున్నారు సార్? ఇప్పుడు మనం అన్నం తింటా అంటే, మంచి ఒక రుచికరమైన బిర్యానీ తింటా అంటే మధ్యలో ఒక రాయి వచ్చి పడుతుంది. సార్, ఆ రాయి పంటి కిందకి వస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే ఆ పంటి కింద రాయి అనేది ఇప్పుడు తీసి పడేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అదే ఇప్పుడు రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అనుకోని సంఘటనల వల్ల అతనికి బ్యాడ్ లక్. ఇదంతా ఏంటంటే ఒక అనుకోని సంఘటనలో కర్మఫలం అంతే కదా. ఇది దానికి ఎవరు ఏం చేయలేరు. ఒక ఆనందంలో ఒక దురదృష్టం ఇది. అంటే ఒక జిట్టి తగ్గుతుంది అంటారు, చూసిందా? ఒక జిట్టి లాంటిది అనిపించింది నాకైతే ఇది. సార్ ఒకటి చెప్పండి సార్, బిగ్ బాస్ బయట చాలా మంది ఉన్నారని ఫస్ట్ మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చిందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా క్రౌడ్ ఉంది, మీరు బయట వెళ్ళొద్దు అని చెప్పిన వాళ్ళు ఉంది కాబట్టి ఒక 12-1 o'clock వెళ్ళిపోతే బాగుంటుంది. ఉంటే కూడా మీ ఇష్టం ఉండండి అంటున్నారు వాళ్ళు కూడా అన్నారు. బయట బిగ్ బాస్ సెక్యూరిటీ వాళ్ళైనా, పోలీస్ వాళ్ళైనా మీ తరపు నుండి ఒక్కొక్కరి తర్వాత వెళ్ళండి, లేకపోతే అందరు ఒక్కసారి వెళ్ళండి, ఒక గేట్ నుండి వెళ్ళండి, 4-5 కార్లు వరుస పెట్టి పంపించింది బయటికి. పంపించిన తర్వాత మరి ఇలా బయట యొక్క అటాక్ దాని గురించి ఏం చెప్తారు సార్? చాలా మంది పోలీసు వ్యవస్థ ఉంది బయట, బారికేడ్లు కూడా వేసిండ్రు. జనాలు ముక్కుమ్మడిగా అందరు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు అభిమానులు అంతా వస్తారు కదా, జనరల్గా దేనికైనా వస్తారు. కానీ ఏదైనా కార్ అద్దాలు బల కొడతారు, బస్సు అద్దాలు కొడతారు, మనకు తెలియదు. ఎవరు కలగనం కదా. ఇప్పుడు పోయిన 6 సీజన్లలో లేదు, అట్లా చేయలేదు. అంటే వేరే రకంగా జరిగి ఉండొచ్చు, అది ఎక్కడో కనుమరుగైపోయినాయి. బట్ ఇప్పుడు కొంచెం ఎందుకు ఎక్కువ జరిగింది అన్న కారణం ఏంటంటే, అంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డకు టైటిల్ దక్కినందుకు ఎక్కువ అభిమానులు వచ్చింది. ఇది ఒక ఆశ్చర్యం, అంతే కదా, మహాశ్చర్యం. అది అంత పెద్ద ప్రపంచ వేదిక మీద టైటిల్ దక్కించుకున్నాడంటే ఆనందకర విషయం. కాబట్టి ఎక్కువ జనం భూమి గుడి అంటే అభిమానులు వచ్చిండ్రు తన కోసం. నార్మల్గా అందరి కార్స్ వచ్చినాయి, అందరి కంటెస్టెంట్ బయటికి వచ్చారు. కానీ స్పెసిఫిక్గా గీతు రాయలు, అశ్విని, అమర్దీప్ మీదనే ఎందుకు అటాక్ జరిగింది? ఆట సందీప్ కూడా మంచిగా ఆడారు, కొద్దిగా అలా ఉంది కూడా. కొందరి మీదనే అటాక్ చేశారు వాళ్ళు, అలా ఎందుకు అట్లా? అంటే ఇంకొక 3-4 అటాక్ చేస్తే బాగుంటుందా? అది మేము అలా అంటే బ్యాడ్ లక్లో వాళ్ళకి జరిగింది, గుడ్ లక్ కొంతమంది ఇది చేసిండ్రు. బట్ అక్కడ జనంలో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, కొంతమంది అభిమానులు మంచోళ్ళు ఉంటారు, కొంతమంది తాగో తలుపు ఏదో జరిగి ఉంటుంది అక్కడ సంథింగ్. ఇప్పుడు అంటే అల్లరి మూకలు ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు ఒక 5,000, 10,000 మంది ఉన్నప్పుడు అందరూ కరెక్ట్ ఉంటారు కదా. అందులో 10 మంది తేడా ఉంటారు. ఆ 10 మంది తేడాతో ఏమైంది, అంతా డిస్టర్బ్ అయ్యారు. కార్ అద్దాలు పలగొట్టడం ఓకే, అక్కడ ఆర్గ్యుమెంట్స్ అంతా చేశారు ఒకటే. కానీ పబ్లిక్ ప్రాపర్టీ యొక్క బస్సెస్ మీద కొద్దిగా పలగొట్టారు, అది ఎట్లా ఉంది? అదే చెప్తాను. ఇప్పుడు పబ్లిక్ అది ప్రైవేట్ అని కాదు. అక్కడ అల్లరి మూకలు విజృంభించినప్పుడు ప్రైవేట్ పబ్లిక్ అనేది వాళ్ళు ఏం చూడరు. సో దానికి సంబంధించి ల్యాండ్ అని అంటారు. వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా పాపం కష్టపడ్డారు. నేను వాళ్ళని అపార్థం చేసుకోవట్లేదు. వాళ్ళ ధర్మ ప్రకారం వాళ్ళు ఉన్నారు, అంతా బాగానే చేసిండ్రు. కాకపోతే మధ్యలో ఏంటంటే బ్యాడ్ లక్, పల్లవి ప్రశాంత్ తీసుకుపోయి అందులో జైలు వేయడం అనేది. ఇలా అన్నగారు మరి వినోద్ అన్న గారు అనేది లేకపోతే ఇలా పరిస్థితి ఏంటి? ఆయనే లక్కీగా ఆయన టక్కున నా స్టూడియోకి రావడం, అంటే నేను చెప్పగానే స్పందించడం. ఆయనతో పాటు ఎంతోమంది ఇవాళ లక్ష్మణ్ అన్న అని, సీన్ అన్న అని, ఇంకో ఆయన డిఫెండ్ చేశారు కదా వేన్ అన్న అని. అంటే ఈ అన్న ఒక్కటి స్టార్ట్ అయిపోయి ఆయన వెనక 50 మంది అడ్వకేట్లు ఇవాళ జడ్జి ముందు నిలబడి డిఫెండ్ చేసిర్రు.
జడ్జి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక కళాకారుడు, ఆ జడ్జి గారు ఎట్లా అనిపించింది అంటే ఒక కళాకారుడు కదా, తనకు ఒకేసారి అంటే ఇంత బిగ్ బాస్ టైటిల్ దక్కి ఆమె కూడా ఉంటుంది కదా, ఇప్పుడు ఎంత జడ్జిలో ఉన్నా కానీ ఒక మానవతా దృక్పథంతో ఆమె కూడా ఆలోచించారు. కాబట్టి అది ఆయనకు రేపు మంచి జరుగుతుంది. సార్ మీరు చెప్పండి సార్ ఒకసారి మాకు. సార్ ఇప్పుడు బిగ్ బాస్ ఇంటికైతే వెళ్ళారు సార్, టైటిల్ తీసుకుని వెళ్ళారు, సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా తీసుకున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చేసి ఏం ఇంటిమేషన్ లేకుండా పల్లవి ప్రశాంత్కి పారిపోయాడు, ఎక్కడో వెళ్ళిపోయారని చెప్పారు. తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి అరెస్ట్ చేశారు ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూడకుండా, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ చూడకుండా వచ్చి డైరెక్ట్ అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ ఏమంటున్నారంటే తీసుకుపోయేటప్పుడు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, గెంటేస్తున్నారు కార్లా, మాది చూసి మాకు చాలా బాధ వేసింది, అది చూడలేకపోయాం, ఏమైనా మా కొడుకు ఏమైనా చేశాడా, ఏమైనా దేనికేమైనా చేశాడా, అట్లా ఎందుకు అట్లా అని చెప్తున్నారు సార్ మరి దాని గురించి. యాక్చువల్లీ ఏమవుతుందంటే సెలబ్రిటీస్ ఉన్నప్పుడు ఈ దేశంలో వాళ్ళకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏదైనా పర్మిషన్ తీసుకుంటారు, చిన్న ఫంక్షన్లు ఉన్నా ఏదున్నా. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో ప్రపంచీకరణ నేపథ్యంలో అత్యాధునికమైన టెక్నాలజీలో హైదరాబాద్ ఉన్న వ్యవస్థలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వివిధ రకాల వ్యవస్థలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు సెలబ్రిటీలకు ఫంక్షన్లో పోలీస్ పర్మిషన్ తీసుకుంటారు. ఇలాంటిది 6 సీజన్లు అయిపోయినప్పుడు కూడా ఏ విధంగా పోలీసు వాళ్ళు ఉండాలనేది చూడాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే కొద్దిగా గ్యాదర్ అవుతున్నప్పుడు వాడ ఈవెంట్ అవుతుంది, లాస్ట్ డే ఇదివరకు 6 సీజన్లు అయిపోయినాయి, ఇది 7వ సీజన్ కదా, చూసుకుంటుంటారు. ఇదివరకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాలేదు కదా, ఇప్పుడే ఎందుకైంది అంటే ఆ పోలీసు వాళ్ళు ఈ రైతు బిడ్డ ఒక గ్రామ నేపథ్యంలో వచ్చిన బిడ్డకు ఈ గ్రామంలో నివసించే 80% జనము రైతులు అంత సపోర్ట్ చేయడం అవుతుంది. ఈ గ్రామంలో ఏముంటారంటే 80% పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్. అలాంటి నేపథ్యంలో సహజంగా జీవించే ఒక మనిషి పోయి అంత పెద్ద టైటిల్ గెలవడంతో ఈ బిగ్ బాస్లో న్యాయం జరిగిందని ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచ దేశాల్లో అనుకున్నప్పుడు ఏమైందంటే చాలా జనం కుమికూడాలి. అందులో పల్లవి ప్రశాంత్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాలే కదా, అందరూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వాళ్ళు, పవన్ కళ్యాణ్ అందరూ వస్తారు, అంత ఫ్యాన్స్ వస్తారు. అందులో అనుకోకుండా ఒక జరిగిన సంఘటనను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. ఏదైనా సంఘటన అయినప్పుడు పూర్తి విచారణ చేసి, పూర్తి దర్యాప్తు చేసి, దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఇది ఇవ్వాల్సిన పోలీసుల బాధ్యత. ఎవరు ఫిర్యాదు చేయకుండా ఎవరైనా అద్దాలు బలగొడితే వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయలేదు, పోలీసు వాళ్ళే ఫిర్యాదు చేసి ఈయన చేయడము దారుణం, తప్పు అది. ఇంకోటి సార్, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు, బయటికి రాకండి, లా అండ్ మిస్యూజ్ అవుతుంది, వెళ్ళకండి అంటే ర్యాలీ కూడా తీశారు కదా, మరి దాని గురించి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే నువ్వు పని చేయనట్టే కదా. పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇంత బెటాలియన్ ఉంది హైదరాబాద్, ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు చిన్న చెదురుమదురు సంఘటన చేసుకున్న బాధ్యత ఒక ప్రభుత్వ పోలీస్ అధికారిది ఉంటుంది. దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ మొత్తం వచ్చి పనిచేయాలి. బయటికి వెళ్ళొద్దు, ఇట్లా పోవద్దు, అట్లా పోవద్దు అన్నప్పుడు వీళ్ళందరినీ క్లియర్ చేసే బాధ్యత వాళ్ళది ఉంటుంది కదా. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఒకటి నార్మల్గా సుమోటోగా కేసు ఫైల్ చేశానని చెప్తున్నారు, ఆ కేసు యొక్క ఫైల్స్ ఉన్నాయి కదా, కేసెస్ సెక్షన్స్ గురించి కొద్దిగా చెప్పండి. ఆ సెక్షన్స్ నార్మల్గా ఎవరికి పెడతారో, నార్మల్గా ఇప్పటిదాకా ఏ సెలబ్రిటీకి ఎలాంటి కేసెస్ పెట్టలేదు, ఆ సెక్షన్స్ కూడా పెట్టలేదు, అవి ఎందుకు పెట్టారు సార్? ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైంది, ఆ బస్ కార్పొరేషన్ వాళ్ళు నాకు ధ్వంసమైందని కేసు పెట్టారు. సరే, పెట్టినప్పుడు దానికి సంబంధించిన దాన్ని పూర్తి విచారణ చేసి ఎవిడెన్స్తోని చేసి పోలీసు దర్యాప్తు చేసి కేసు పెట్టారు. ఏమైందంటే ఒక సెలబ్రిటీ మీద ఆయన పోయి ధ్వంసం చేసిండా, గుమిగూడి ఆయుధాలతో దాడి చేసిండా, ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ఇది చేసిండా? జనరల్గా ఆయన వచ్చిండు, మీరు వెళ్ళిపోండి అంటే ఒక 10,000 మంది నుంచి ఈ రూట్ నుండి వెళ్ళిపోరంటే ఆ రూట్ నుంచి కూడా పబ్లిక్ వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళిపోతారు? నువ్వు క్లియరెన్స్ ఇస్తేనే కదా వెళ్ళిపోయేది. ఇది ఏం వైఫల్యం అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని తెలిసి ఉదయం నుంచి సాయంత్రం దాకా బిగ్ ఫాల్స్ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పోలీస్ వ్యవస్థ నుంచుకొని ఇది చేసుకొని క్లియర్ చేయాలి లేదా?
ఇంకోటి సార్, మీరు నిన్న అక్కడ వచ్చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో క్షమాభిక్ష అనేది ఉంటుందని బోలీ షావలి గారు కూడా చెప్పారు నిన్న. దాని గురించి మాట్లాడుతుంటే ఏసీబీ గారు కూడా వినకుండా ఇవన్నీ మీకు తెలుసు కదా అని దానికి చెప్తున్నారు. మీకు క్షమాభిక్ష ఉంటుంది అంటే మాట్లాడకుండా వెళ్తున్నారు. మరి దాని మీద ఏంటి సార్? ఫస్ట్ టైము అంటే నార్మల్గా సెలబ్రిటీకి ఎవరికైనా కామన్ మ్యాన్కైనా క్షమాభిక్ష అనేది ఉంటుంది కదా. క్షమాభిక్ష ఏముండదు, చట్టానికి అంతా అతిథులే. ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ దాడి చేస్తే కేసు అవుతుంది, చేయకుండానే కేసు పెడితే ఎట్లయితుంది? కాకపోతే ఏంటంటే ఆ సంఘటన జరిగిన నిజం చేసిన వాళ్ళను చట్టరీత్యా చర్య తీసుకొని పల్లవి ప్రశాంత్ని ఇది చేసేసి సెలబ్రిటీ ఉన్నావు నువ్వు ఇట్లా క్రమశిక్షణ మెరగాలని మందలించి పంపించాలి. కానీ ఇష్టానుసారంగా కేసులు పెట్టి చేస్తే న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు కదా. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. సార్ ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో అయితే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా, సో దాని గురించి చెప్పండి సార్. ఎలా జరిగాయి? సో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఏమేమి అడిగారు మిమ్మల్ని? ఇప్పుడు ఆయన ఎన్ని గంటలకు ఉన్నాడు, ఎన్ని గంటలకు కేసు పెట్టిరు, ఏం జరిగింది, ఆయన రిమైండ్ షీట్లని ఆయన ధ్వంసం చేసినట్టు ఎక్కడ పేర్కొనలే కదా. ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి మోటార్ వెహికల్ యాక్ట్ అవన్నీ పెడితే నీకు ఏమంటారు, ఇస్తుంటారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఉన్న వ్యవహారం. నువ్వు పరిశీలించాలండి. కోట్ల మంది ప్రజలు ఒక రైతు బిడ్డను గౌరవించి ఓట్లేసారు. ఆయన సెలబ్రిటీ అయినప్పుడు ఆయనను పంపించే బాధ్యత పోలీసులు ఉంటుంది. 10,000 20,000 మంది గ్యాదర్ అయ్యేదాకా మీరు ఏం చేసిరు అని నన్ను అడుగుతున్నాను. రేపు ఇప్పుడు చిన్న సంఘటన అయినప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించి తొందరపడి కేసు పెట్టిరంటున్నాను. పెట్టిన సెక్షన్స్ ఉన్నాయి కదా, బేలేబుల్ నాన్ బేలేబుల్ ఉన్నాయి, ఒక నాన్ బేలేబుల్ ఉంది. ఇప్పుడు అవి విన్న వెంటనే నార్మల్గా ఎవరి ఫ్యామిలీ అయినా చాలా రియాక్ట్ అవుతారు. అది మా కొడుకు ఏదో అవుతుంది, ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. ఇంటి దగ్గర తీసుకుపోయినప్పుడు జస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారని తీసుకువెళ్ళారట. అక్కడ నుండి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకురాకుండా డైరెక్ట్ చెంచల్ కూడా తీసుకుపోయారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు సెలబ్రిటీలు ఆ స్టేషన్కి వస్తే చాలామంది గుమిగూడతారని ఎక్కడి నుండన్నా రిమాండ్ చేసే అధికారం ఉంటుంది, ఎక్కడన్నా పోయే అధికారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే తొందరపాటు చర్య వల్ల ఇదంతా అయింది అని నా అభిప్రాయం. ఈరోజు మొత్తం నాంపల్లి క్రిమినల్ కోర్టులో అయితే అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి కదా. రేపు ఏం జరగబోతుంది సార్? ఫర్దర్ ఆర్డర్స్ ఉన్నాయి, మేము అన్నీ చెప్పినాం. అంటే 14 days జైలు శిక్ష అని చెప్పారు. 14 days అనేది ఒక ఖైదీని ఎవరైనా కానీ అక్యూజ్డ్ను పెట్టి ఇది చేసినప్పుడు మినిమం 14 రోజులు రిమాండ్ ఇస్తారు. అవును సార్. తర్వాత మేము ఏం చేస్తామంటే ఈయన తప్పు చేయలేదు, వెంటనే విడుదల చేయండి అని మేము అంటున్నాం. బెయిల్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి రిలీజ్? బెయిల్ రేపు ఈవినింగ్ వస్తే రేపు ఈవినింగ్ వచ్చేస్తారు. బెయిల్ ఇచ్చే బెయిల్ మంజూరు చేస్తే రేపు ఈవినింగ్ 7 గంటల వరకు వచ్చేస్తారు. సార్ ఇంకోటి సార్, ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. పోలీసు అక్కడ ఒక జైల్లో వచ్చేసి వితౌట్ చెప్పులు లేకుండా చాలా నీరసంగా, అసలు నేనేం తప్పు చేయనప్పుడు నన్ను ఇట్లా తీసుకుపోతున్నప్పుడు ఒక వీడియో వచ్చింది జైల్లో. చూసారా సార్ మీరు? చెప్పులు లేకుండా జైల్లో వాళ్ళ తమ్ముని కూడా చాలా, అంటే అసలు అన్నం తినకుండా చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. చూస్తుంటే చాలా వాళ్ళ ఫ్యామిలీ అయితే బాధపడుతుంది. అలాంటి వీడియోలు ఉన్నప్పుడు ఈ పోలీసు వాళ్ళే, జైళ్ళ శాఖ అధికారులు, తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ శాఖ వారు ఆ జైలుల్లో ఉన్న అన్ని వీడియో క్లిప్ ఎవరు తీసారు అనేది చూసి చరిత్ర దీన్ని సుమోటగా వేసి కేసు పెట్టాలి. అదే సార్, ఇప్పుడు మీరు పొద్దున వచ్చేసి నాంపల్లి క్రిమినల్ కోర్టులో అయితే మీరు ఒక రూల్స్ అయితే పాటించారు. ఇక్కడ వీడియో తీసుకోవద్దు, ఇట్లా బయటకు వచ్చి తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసిరనుకో, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎలాంటి సుమోటా కేసు పెట్టిందో అలాంటి సుమోటా కేసు విచారించి ఎవరిని బాధ్యులైన వారిని దాన్ని పునఃపరిశీలించి వాట్సాప్లో వచ్చినది ఐటీ డిపార్ట్మెంట్ పంపించి ఆ రిలీజ్